వాళ్ళని పాడుకుంటాం. ఎవరికి బైబిల్ ఉందో నేను గమనించడం కొరకే బైబిల్ కళలో పాడుతా ఉన్నా. కానీ మన పూర్తి బైబిల్ సంపూర్తి అయిన బైబిల్ దయచేసి గురించి బైబిల్ కళవి పాడుతున్నాం. ఆ శ్రేష్టంలో గ్రంథంలో బైబిల్ కళలో పాడతాం. ఒకవేళ మీకు రాకపోతే పర్వాలేదు, అట్లా ఉండండి. మళ్ళీ రెండోసారి పాడినప్పుడు పాడడానికి వీలుగా ముందు పాడినప్పుడు గమనించాలి. అశ్రేష్టంలో గ్రంథంలో ఏ చోట చూచినా ధర్మయున్నది, దుఃఖ సుఖములో వాగ్దానమున్నది, విశ్వాసము ధ్యానించుడి. మళ్ళా పాడుతున్నాం, పాడండి. అశ్రేష్టంలో గ్రంథంలో ఏ చోట చూచినా ఆదరణయున్నది, దుఃఖ సుఖములో వాగ్దానమున్నది, విశ్వాసము ధ్యానించుడి. దయచేసి ఇంకెవరైనా బైబిల్ లేని వాళ్ళు ఉంటే బైబిల్ కొనుక్కోండి, బైబిల్ కొనుక్కున్న ప్రయత్నం చేయండి. బైబిల్ లేకుండా మీరు దేవునికి ఇష్టమైన దానికి కూడా కుదరదు. కనుక బైబిల్ కొనుక్కోండి. బైబిల్ లేని వారు మరి సొంత బైబిల్ సంపూర్తి అయిన బైబిల్ కనుక లేని వారు ఉంటే మీరు దేవునికి ఇష్టమైన వారుగా కూడా ఉండలేరు. గుర్తుపెట్టుకోండి. బైబిల్ కలిగి ఉండడానికి ప్రయత్నించండి. వాళ్ళు మీకు లేకపోతే చెప్పండి, మన దగ్గర ఉంటాయి కొన్ని, మీకు అందిస్తాం. ప్రభు బలలో మనం పాల్గొన్నట్లు ప్రభు అందించే మాటలు చూస్తాము. దయచేసి రండి. దేవుని వాక్యంలో మనం కొన్ని తలంపులను జ్ఞాపకం చేసుకుంటాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుతాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. అందరం కలిసి చదువుతాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, దానిని చూసి దాని విషయమై ఏడ్చి. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. మోకరించండి. ప్రభు ప్రేమలు తండ్రి, మరొకరి ఎదురు సాగుల కొరకు మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. ప్రభు మాతో మాట్లాడము, వాక్య భాగం ద్వారా మనం దర్శించము, స్పందించము, సరిచేయము, హెచ్చరించము, గద్దించము, బెదిరించము. మమ్మలను మీ వాక్యం ద్వారా సరిచేసి మమ్మల్ని మీ బలలో పాల్గొనే వాళ్ళు రక్షితపరుస్తామని ప్రార్థిస్తున్నాం. మీ శరీరమైనాము మీ స్వాధీనంలో ఉంచుకోండి. సెక్రటరీని బలపరచండి. మాతో మాట్లాడండి. మా మధ్య మీరండి. మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇలా అసలు అత్యంత ప్రాముఖ్యమైన సందర్భము మనం చదివాం. బైబిల్ గ్రంథం అంతటిలో యేసు ప్రభువు ఏడ్చెను అని 2 సార్లు రాయబడుతుంది. ఆయన ఏడ్చాడు 2 సార్లు రాయబడుతుంది. ఎక్కడంటే ఒక లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడ్డాక అతడు చనిపోయాడని సమాధి చేయబడ్డాడని యేసు ప్రభువు తెలుసుకొని లాజరును బ్రతికించడానికి సమాధి దగ్గర వెళ్ళినప్పుడు యేసు ప్రభువు ఏడ్చాడు. రెండవది అక్కడ ఒక వ్యక్తిని సమీపించినప్పుడు ఏడ్చాడు. ఇక్కడ ఒక పట్టణాన్ని సమీపించినప్పుడు ఏడుస్తున్నాడు. ఈ 2 సందర్భాలు యేసులో ఏడిచినట్టు బైబిల్లో రాయబడ్డాయి. కనుక ఈ సందర్భంలో లూకాసు సువార్త 1941లో ఏడిచిన సందర్భం మనం ధ్యానిస్తాం. ఇందాక నేను చెప్తాను, ఇందాక చదివాము లూకాసు సువార్త 19:37 42 వరకు ప్రభువుని వారు ఆహ్వానించారు. ఎక్కడికి ఆహ్వానించారు?
ఒలీవ కొండ దిగి వస్తుండగా ఆ లోయ ప్రాంతం నుండి మన పట్టణానికి ఎక్కిపోయే ప్రాంతంలో ఆయన ఆహ్వానించి ఎరుసలేములోకి తీసుకువెళ్తా ఉండగా ఇంకా ఎరుసలేము ఎంటర్ అవ్వలేదండి. ఇంకా ఎరుసలేము ఇంకా పూర్తిగా పోవాలి. ఎక్కడున్నాడు? ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు పట్టణము సమీపిస్తున్నాడు. ఇంకా వెళ్ళబోతున్నాడు. దూరం అంటే కొద్దిగా దూరం నుండి ఆయన పట్టణం గమనించాడు. ఆయన కన్నులు వేరైనా మరుగైన ఉందా? ఏది ఆయన కన్నులకు మరుగైంది లేదు. పట్టణంలో పోవముందే ఆయన పట్టణాన్ని గురించి అర్థం చేసుకున్నాడు. ఆ పట్టణంలో నాకు తోడు లేదని, ఆ పట్టణంలో నేను ప్రవేశించిన తర్వాత నా మీద కుట్రలు చేసి నన్ను బంధిస్తారని, పిలువలు వేస్తారని ఆయన ముందే వెళ్ళిన వాడని ఆ పట్టణాన్ని చూశాడు. దాన్ని సమీపించి చూసి దాని నుంచి ఏడుస్తున్నాడు, కన్నీరు పెట్టుకున్నాడు. ప్రభు ఇదంతా గంభీరమైన విషయం కదా. నీ విషయమని ఆయన కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఎందుకు పెట్టుకుంటున్నాడు? మారని నీ మనసును చూసి, మారని నీ బ్రతుకును చూసి పెట్టుకుంటాడు. మారని మనసును చూసి, మారని జీవితాన్ని చూసి, మారని స్వభావాన్ని చూసి, నీలో ఇంకా కఠినత్వం గూడు కట్టుకుంటే చూసి, నిన్ను చూసి ఏడుస్తున్నాడు. నిజంగా ఆయన బ్రాండ్ దొరికినట్లయితే, నిజంగా ఆయన తక్కువ సాధనంగా లాభించినట్లయితే ఆయన ఎందుకు వెళ్ళవాలి? ఆయన ఎందుకు వెళ్ళాలంటే ఏం తక్కువ? ఎందుకు ఏం తక్కువ? పరలోకంలో దేవుని ఎదుట ఆయనతో సమానంగా ఉండే చోట కూర్చుని ఉండాల్సిన వాడు, నిత్యము అక్కడ రాజుగా ప్రభువుగా ఒక మంచి స్థానంలో ఉండాల్సినటువంటి వాడు తన వ్యక్తులుగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. సులువ మరణానికి ఇదేది చూపించిన వాడుగా ఆయన తను తగ్గించుకున్నటువంటి వాడు కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన నువ్వు చేసే తప్పులకు దుర్గాడవాలి, నేను లోపం ఉంటే దుర్బాధపడాలి, నీ గుండె తప్పుపడబడే నువ్వు నష్టపోతున్నావు దుఃఖపడాలి. కానీ నువ్వు నష్టపోతున్నావు ఒక ఆయన తప్పుపడుతున్నాడు. ఆయన రాజుగా ఇంకా వాడి సరిగ్గా గుర్తిరగలేదు. ఆయన రాజుగా ఇంకా వాడి సరిగ్గా గుర్తిరగలేదు. ఆయన పట్టణాన్ని చూసి సమీపించి దాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఇదెంతో గంభీరమైన విషయం. నేను చూస్తున్నప్పుడు ఎందుకు దుఃఖపడాలి? నువ్వు నిజంగా సరిగ్గా ఆయన ఆహ్వానిస్తే ఆయన ఎవరు చేసుకోలేదండి. లోకాసువార్తలోనే 9వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. లోకాసువార్త 9వ అధ్యాయం 51-52 వచ్చిన ఆయన పరమునకు చేర్చుకున్న 2 దినములు పరిపూర్ణమవుతున్నప్పుడు ఆయన యేరుశలేమునకు వెళ్ళటకు మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపిన. వారు వెళ్ళి ఆయనకు బససిద్ధము చేయబడినని సమరలేఖ గ్రామంలో ప్రవేశించి కానీ దూతలు పంపించారు. ఆయనకు ముందు వెళ్ళండి, అక్కడ మనం ఎక్కడున్నారో బస్సు ఏర్పాటు చేయండి, మనం అందరం ఒక స్థానం చూడండి అని దూతలు పంపించి గ్రామంలో వాళ్ళు వెళ్ళారు. కానీ 53 నుండి ఆయన యేరుశలేమునకు వెళ్ళ అభిముఖులైనందున వారు ఆయనను చేర్చుకోలేదు. ఎవరు చేసుకోలేదండి? యేరుశలేము వారు ఆయనను చేర్చుకోలేదు. వారి ప్రభువుని వారి ప్రభువుని వారు చేర్చుకోలేదు. ఇక్కడ చిన్నకొస్తే ఆయన మాట్లాడుతున్నారు. 58 వచనంలో అక్కడ 57-58 చూడండి, 50 చూడండి. అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్ళారు. అంతట వారు అక్కడ బేతనియాకు వెళ్ళారు. యేరుశలేములో వాళ్ళు చేసుకునేవాళ్ళ బేతనియాకు వెళ్ళారు. వాళ్ళని చేసుకోరు, వాళ్ళని దానవులు. ఒకవేళ వెళ్ళిన ఖచ్చితంగా నా మీద లేచిన ఆరోపణ చేస్తారు, నన్ను ఇబ్బంది పెడతారని తెలుసుకుని మళ్ళీ అభిముఖుడై బేతనియాకు వెళ్ళిపోయాడు. మరి ఒక గ్రామానికి వెళ్ళాడు. ఏంటంటే వారి మార్గం వెళ్ళిస్తున్నారు. ఒకడు అంటున్నాడంట, మీరు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చిందని ఆయనతో, మీరు ఎక్కడ వెళ్ళినా నీ వెంట వస్తా. ఎవరు వాళ్ళు శిష్యుడే, ఆయన శిష్యుడే ఆ వాడన్నది.
ప్రభు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ అక్కడ వస్తా ఆయన అన్నాడు కదా 58:8. అందుకు యేసు, నక్కలకు గొర్రెలున్నాయి, గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకున్నదైనను నాకు చోటు లేదు. నువ్వు ఎక్కడికి వస్తావే నాతో పాటు, నాకే చోటు లేదు, ఇక్కడ నన్నే రావట్లేదు, నాకే ప్రవేశం లేదు, నాకే ఎంట్రీ ఇవ్వడం లేదు, నేనే ఎక్కడికి వస్తావు? నక్కలకి చోటుంది, ఆకాశ పక్షులకు చోటుంది, ఈ లోకంలో మనలందరూ కూడా భూములు నివాస స్థలాలు ఉన్నాయి, కానీ నా ఇక్కడ స్థలము లేదు. ఆయన పుట్టినప్పుడు ఇవ్వలేదు. యేసు ప్రభు లోకంలో పుట్టినప్పుడు నిజమైంది. సత్రములోనైనా స్థలం దొరుకుతుంది ఆశపడ్డారు. అంటే సత్రం అంటే తెలుసుకో మీకు ఫ్రీగా ధర్మదాతలు ఏర్పాటు చేస్తే సత్రంలో అంటే దొరకదు. ఎక్కడున్నాడు ఆయన? ప్రతి బాలుడు ఆయన పుట్టినప్పుడు నా చోటు సత్యంలో పాత ఆయన చోటు లేదు, తన ఆయన చేసుకోవడం లేదు. 33 సంవత్సరాలు చూశాడు, చేసుకోలేదు. 33 సంవత్సరాలు అనేక పర్యాలు వారికి ప్రత్యేకం చేశాడు, వినలేదు, లక్ష్యం లేదు. యేసు ప్రభుకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎరుసలేము వెళ్ళారు తల్లిదండ్రులు. యేసు ప్రభు కూడా తీసుకొని ఎరుసలేము వెళ్తే ఏం జరిగింది తెలుసండి? ఏం జరిగింది? అక్కడ ఆయన తల్లిదండ్రులు ఆయన గురించి వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తున్నాడు? ఒక దేవాలయం దగ్గర కూర్చొని ఒక పెద్దలు ఉన్న దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. ఏం మాట్లాడుతున్నాడు? లూకాసు వార్త 2 చూడండి 46వ వచనం నుండి చూద్దాం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుతూ వారిని ప్రశ్న అడుగుతూ ఉండగా కూర్చుని ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రశ్నలకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందారు. ఇప్పుడు యేసు ప్రభు 12 ఏళ్ల వయసు నుండే యెరూషలేములో లోపాలను ఎత్తి చూపుతున్నాడు. ఆయన 12 ఏళ్ల వయసప్పుడే లోపాలను ఎత్తి చూపుతున్నాడు. వారు చెప్పి ఉంటున్నాడు, వాళ్ళ లోపాలను ప్రశ్నిస్తున్నాడు. 12 ఏళ్ల వయసు నుండి సుమారు 33 సంవత్సరాలు ఆయన పైన వచ్చే వరకు వారాయన మాట వినట్లేదు, వారాయన తెలుసుకోవడం లేదు, వారాయన అంగీకరించలేదు, వారాయన చూడలేదు. ఆకాశ పక్షులకు గూడున్నాయి, నక్కలకు నివాసాలు ఉన్నాయి, పక్షులకు గూడున్నాయి, అందరికీ అన్ని ఉన్నాయి, కానీ నాకు చోటు లేదు. ఎక్కడ ఉండాలి ఆయన చోటు? ఎక్కడ ఉండాలి? నీ ప్రభుత్వం చేసుకుంటారు, నువ్వే ఆయన చోటు. కొద్దిగా ఎవరు చోటిస్తాను? ఆయన పట్టణం, ఇది నా పట్టణము, ఇది నేను ఏర్పరచుకున్న పట్టణం, ఇది నా పాదస్థలము, ఇక్కడ నేను ఉంటాను, ఇదే నా పట్టణం అని కోరుకున్నా. ఆయన కోరుకున్న ఎరుసలేము ఇస్తే ఆయన వాళ్ళు ఒప్పుకోలేదు. ఇదినే గ్రంథంలో ఇదినే కాలంలో ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలను ఏమంటున్నా చూస్తే ఒకసారి మనం దయచేసి చూడండి. ఇదినే గ్రంథంలో ప్రవచనాలను మనము చూడాలి. ఇప్పుడు ఇదినే గ్రంథంలో మరి ఆ ప్రవచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ఇంకను ఎరుసలేమును కోరుకున్నాను అని ఉంటుంది అక్కడ. మరి ఎక్కడైతే నాకు సరి గుర్తులేదు. ఆయన ఇంకను ఎరుసలేమును కోరుకున్నాను అని ఉంటుంది. ఇప్పుడు మనకు డైరెక్టర్గా ముందు చూడటం ఆ ఈయన గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. ఆయన ఇంకను ఎరుసలేమును కోరుకున్నాను, ఆయన ఇంకను ఎరుసలేమును కోరుకున్నాను అని ఉంటుంది. కాబట్టి అది నాకు ప్రస్తుతం దొరకలేదంట. మనం ముందుకు వెళ్తాం. క్లియరా? ఇంకనూ కోరుకొను అనే మాట ఏం చెప్తుంది చెప్పండి. ఇంకనూ కోరుకుంటున్నాడట. ఎందుకు మాట్లాడతాడు? ఇంకనూ కోరుకుంటున్నాడని చూపించబడుతుందంటే ఎన్ని తప్పులు చేసినా ఆయన ఎరుసలేమును మాత్రం విడిచిపెట్టట్లేదు. ఎన్ని తప్పులు చేసినా ఎరుసలేమును విడిచిపెట్టట్లేదు. వాళ్ళంతా తిరుగుబడిన ఎరుసలేమును విడిచిపెట్టట్లేదు. ఆయన కనుక అక్కడ ఉందా ఆ మాటలు ఉంటాయి. నేను కావాలంటే వదిలిస్తాను, టైం కాదు, ముందుకు వెళ్తాను. ఆయన ఇంకనూ ఎరుసలేమును కోరుకుందో దాదాపుగా 4-5 సార్లు ఉంటుంది. ఆయన ఇంకనూ ఎరుసలేమును కోరు. ఇంకనూ అంటే ఎంత తెలియబడినా, ఎంత ఆయన ప్రోత్సహించినా, ఎంత ఆయన మాట మీరినా, ఆయన దుఃఖించినా, ఆయనకు ఇదే చూపించకపోయినా, విరోధంగా మాట్లాడినా, ఆయన ఎంత తిరుగుబాటు చేసిన ఆయన మీద
ఆయన ఇంకనూ కోరుకుంటున్నాడు. అందుకనే చిట్ట చివరిగా ఆయన సులువ వేయబడతాడు అనుకునే చిట్ట చివరి సమయంలో యెరూషలేము మీద ప్రేమ గావుక అర్థమవుతున్నది. యెరూషలేము మీద ప్రేమ యెరూషలేము మీద ఇంకా ప్రేమ కావలేదానికి, నేను ఇంకా నమ్మకాలను కావలేదానికి నేను ఇంకా కోరుకుంటున్నాడు. ఎంత తిరుగుబాటు చేస్తున్నా, నేను ఎంత దుర్మార్గం ప్రవర్తిస్తున్నా, ఎన్ని తప్పుదాలు చేస్తున్నా, నువ్వు ఎంత దూరంగా పాల్గొన్నా, నేను ఇంకా ప్రేమిస్తాను, ఇంకా 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 ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకనే 19లో మా 19లో మరొక పర్యాయం యెరూషలేముకి వచ్చాడు. ఇప్పుడైనా నన్ను చక్కగా వాళ్ళు ఎక్కువ చేసుకుంటారా? ఇప్పుడైనా నన్ను చక్కగా వాళ్ళు ఆదరణకు ఆహ్వానిస్తారా అని చూసి ఆయన లభించినటువంటి ఆహ్వానాన్ని ఆయన చూసి ఏమంటున్నాడు సార్, దాని గురించి దాని విషయమే ఏడుస్తున్నాడు, దాని విషయమే కన్నీరు పెట్టుకుంటున్నాడు. అయ్యో నా మాట ఇంకా అనట్లేదు. ఒక తండ్రి తన బిడ్డల మాట్లాడకపోతే ఎలా దుఃఖపడతాడో అలాంటి దుఃఖము. ఎలాంటి ప్రేమతో ప్రేమించాలంటే మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమించాలి? ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించగలను. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించగలను. నీ యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. 66:13 యెరూషలేములోనే నీకు ఆదరణ. యెరూషలేము మహారాజు పట్టణం, ఆయన కోరుకున్న పట్టణం కదా, అక్కడే నీకు ఆదరణ, అక్కడే నీకు. ఇంకొక మాట, రేపటి రోజున లోకంలో యేసు ప్రభు పరిపాలన చేయబోతా ఉన్నాడు. రాజుల రాజుగా, ప్రభువుల ప్రభుగా ఆయన లోకంలో పరిపాలన చేయబోతున్నాడు. ఆయన కేంద్ర స్థానం వెలుసులేదు, ఆయన కేంద్ర స్థానము వెలుసులేదు. అక్కడ కూర్చుని ఆయన పరిపాలన చేయబోతున్నాడు భూమిని. అంతటి ప్రాముఖ్యమైన ఆ పట్టణంలో ఆయనకు సరైనటువంటి మరి దృష్టి లేదు, మర్యాద లేదు, ఆయన ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. కనుక దాని విషయాన్ని ఏడుస్తున్నాడు. ఏమంటాడు 19:42 నీవును ఈ నీ దినమంతను నీ దినం ఏదంట, ఇది నీ రోజే, ఇంకా 4 రోజులు రావాలి, 4 రోజులు వస్తే నేను ఇక్కడ దుర్మార్గం వేసుకుంటాను. ఇప్పుడు ఇంకా బాగా నీ కోట్ల ఉంది, విషయం వేరే ఉంది, ఇది నీ దినము, నువ్వు ఎక్కడైనా చేసుకోవచ్చు నేను అనుకుంటున్న దినము, ఇది నాదేమో పంపడుతున్నటువంటి ఈ విషయంలో ఇంకా నీదే, ఇంకా నేను ఇంకా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోదా. ఈ నీ దిన మందను సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకుంటే నీకెంతో మేలు. సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు ఎదిగితే నీకు మేలు అని అన్నాడు. దాని ఇప్పుడు నీ కనులకు మరుగైనది. ఎంత భయంకరమైన వాళ్ళు వాడండి. కానీ నీకు సంగతులు ఎదిగుంటే నీకు మేలే, కానీ ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడ్డాయి, నీకు చూడలేకపోతున్నావు, నీ కనులు విడిపడ్డాయి, సృష్టికర్తను గుర్తించలేకపోతున్నావు, నీ రక్షకుడిని చూడలేకపోతున్నావు, అంగీకరించలేకపోతున్నావు, నీ రక్షకుడిని ఒప్పుకొని ఆయన సరిగ్గా నువ్వు ఆహ్వానం ఇవ్వలేకపోతున్నావు, ఈ సమాధానాన్ని కోరుకోలేకపోతున్నావు, ఇంకా అసమాధానమైన పరిస్థితుల్లో ఉండడానికి ఇష్టపడుతున్నావు. కనుక నీకు తెలుసుకుంటే నీకు మేలు, తెలుసుకోలేదు కనుక నీకు ఏం జరుగుతుంది? నీ కళ్ళను మరుగు చేయబడింది కనుక 43 ప్రభువుని దర్శించిన కాలము నీ వెలుగుకుంటే కనుక, ప్రభువుని దర్శించిన కాలము వెలుగుకుంటే కనుక, ప్రభువుని సందేశంతో నీకు అర్థమవట్లేదు కనుక, ప్రభువుని ప్రజావాడుతుంటే నువ్వు వికరిస్తున్నావు కనుక, ప్రభువుని సమీపంతో నువ్వు పారిపోతున్నావు కనుక, ఇప్పుడు ఏం చెప్తారంట, నీ శత్రువులు నీ చుట్టూ కట్టి మొదటి వేసి అన్ని పక్కల అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిసి కూర్చు పడేస్తారంట. కూలిపోతావు. ఈ మాటలు అంతా నువ్వు కూలిపోతావు, పడిపోతావు. నువ్వు నన్ను అంగీకరించలేదు కనుక, నువ్వు నన్ను ఎదుగుడు కనుక, నన్ను గాలించలేదు కనుక, నాకు సరైనటువంటి కోరిక ఉండదు కనుక నువ్వు నేలతో నేల పట్టాలని పడిపోతావు. నీ శత్రువు నిన్ను దాడి చేస్తాడు.
నీ శత్రువు చేతిలో పెడతావు, నువ్వు నష్టపోతావు. ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటా, నీళ్ళు రాతి మీద రాయి నిలిచి ఉండని జనములు, నిలిచి ఉండని జనములు వచ్చును. శాపం శాపం పుస్తకం నేర్పిస్తే శాపం. ఇది మనకు కాదండి, ఇది మనకు కాదు. ఈ మాట రాయబడింది మాత్రం మనకు కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ రాయబడిన మాటలు మన నిమిత్తమై రాయబడి కాదు. కానీ ఎలా ఉందంటే పరిస్థితి, ఈ మాటలు నాకు కూడా వర్తిస్తాయి అన్నట్టు ఉంటుంది. ఈ మాట రాయబడి మనకు కాదు, ఈ మాట రాయబడి ప్రభు ఎవరిని కోరుకుంటాడు ఆ యెరూషలేము పట్టణస్తుల గురించి రాయబడిన మాటలు. కానీ ఎలా ఉందంటే ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి అన్నట్టుంది మన పరిస్థితి. ఆయన జరగకుంటే, ఆయన చేసుకోకపోతే, ఆయన దుఃఖపెడితే నీకేమి లేదు, నీకేమి లేదు, నీకంతా ఆపదే కీడు. ప్రభువు నువ్వు ఇవ్వకపోతే, ప్రభువు గారికి అర్థమించుకోకపోతే నీకంతా కీడే. కనుక ఈయన తీసుకొస్తున్నారు కదా, సర్వోన్నతుడా మీకు జయము అని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చే సందర్భంలో ఒకవేళ ఆయన కనుక వీళ్ళకి ఆహ్వానించిన విధానం నచ్చుంటే నాకు తెలిసి ఏం చేయాలంటే, చాలా మంచిది, యెరూషలేము పట్టణస్తులారా మీరు బాగానే ప్రవర్తిస్తున్నారు, మీరందరూ మంచోళ్ళు, నాకు ఇంత భక్తను ఆహ్వానం ఇచ్చారని చెప్పేవాడు ఆయన ఖచ్చితంగా. కానీ తను లేదే, దుఃఖపడుతున్నాడు. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 20, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా ప్రవక్తలను చంపుతును, నీ ఎదుగు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుతూను ఉండుతా. ఆరోపణ 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 మన మీద ఎలిగేషన్ ఉంది. యెరూషలేమా ప్రవక్తలను చంపుతును, నీ ఎదుగు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుతూ ఉండుదానా. ఆరోపణ. తనకేంది, కోరి తన పిల్లలను తన నెట్ల కిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగనే నేను నిన్ను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని కానీ మీరు కోరి తన రెక్కల కిందకు తన పిల్లలను ఎలాగో చేర్చుకొని భద్రపరుస్తుందో అలాంటి భద్రత నేను మీకు ఇవ్వాలనుకున్నాను. కానీ ఏమైనా ఇప్పుడు మీరు ఇష్టపడలేదు, మీరు ఒప్పుకోలేదు. ఇది నేను క్షేమము ఇటువంటి తెలియంటే ఆ క్షేమాన్ని ఒప్పుకోవడానికి నన్ను ఆ మాట ఇదే చూపించలేదు. దూరంగా పారిపోయావు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి నేను అప్పగించుకున్నాను. కానీ మీరు మిమ్మల్ని భద్రపరచాలని అనుకున్నాను, కానీ నేను ఇష్టపడ్డాను. మీరు నన్ను ప్రోత్సహించారు, నన్ను రానలేదు, నా మాట వినలేదు. ఇదేమన్నా మెచ్చుకుంటూ చెప్పాడా? ఇదేమన్నా మెచ్చుకుంటూ చెప్పాడండి? నీ ఎద్దకు పంపబడిన ప్రవక్తలను రాళ్లతో కొట్టుతూ ఉండదానా. రాళ్ళు ఏంటి? రాళ్ళు ఏదైనా రాళ్ళతో కొట్టారా? కొట్టారు. ఎవరు కొట్టారు? యశుబ్రహ్మ రాళ్ళతో కొట్టారు, ప్రభుత్వం రాళ్ళతో కొట్టారు, పేరుని రాళ్ళతో కొట్టారు, పెద్దలు అయితే రాళ్ళు కొట్టి చంపారు, రాళ్ళతో కొట్టి చంపారు. వాళ్ళు ఎదురు పంపబడుతున్న వారిని రాళ్ళతో కొట్టి చంపుతున్నారు. ఏంటి రాళ్ళు? మనం జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఏంటి రాళ్ళు? దేనికి చూస్తున్నాయి రాళ్ళు? దేనికి చూస్తున్నాండి? ఏంటి రాళ్ళు? రాళ్లతో కొట్టి చంపుతున్నాను. ఏంటి రాళ్ళు అంటే ఏంటి రాళ్ళు? చెప్పండి తర్వాత. నాకు అసలు దేవుడు కొన్ని గట్టిగా చెప్పాలి. సరే, ఏంటి రాళ్ళు అంటే అది ఎందుకు ప్రవక్తల మీద ప్రయోగిస్తున్నారంటే ఇది ఒక సబ్జెక్ట్ నేను మన అందరూ పోవడం టైం అయిపోయిపోతుంది కాబట్టి నేను క్లియర్గా చూద్దాం. కానీ ఈ రాళ్ళు వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉన్నప్పుడు, దాడి జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు
కూలిపోతున్నారు. ఎవరు? ప్రవక్తలు పంపుతున్నారు, వారు చనిపోతున్నారు. కనుక అట్లా ఉన్నారంట వాళ్ళు. నీటి పంపబడిన వారిని ప్రవక్తలను రాళ్లతో కొట్టుచూ ఉంటుదానా, ఎంత లోకం కలిగిందానా, ఎంత శాపం గుర్తున్నదానా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన దానా ఎరుసలేము గురించి. ఇంత దుర్మార్గంగా నువ్వు చేసినా కూడా ఇంకా నేను కోరుకుంటూనే ఉన్నాను. కోటి తన రెక్కల కింద తన పిల్లలకు ఎలా ఆశ్రయం చేస్తుందో నీకు అలా ఇవ్వాలనుకుంటున్నాను. కానీ మీరు కానవట్లేదు, నన్ను ఇష్టపడట్లేదు, నన్ను అంగీకరించట్లేదు. అంటే ఆయన ఎలిగేషన్ చేస్తూ ఇంత ప్రేమ చూపించాలనుకున్నాడు కానీ దాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంత ప్రేమ చూపించాలనుకున్నాడు కానీ దాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. లోకాసు వార్త చూడండి. లోకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనం. లోకాసు వార్త 13:33-34. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోకుండవలను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వీలుపడదు. యెరూషలేము వెలుపల నేను నశించడానికి వీలు లేదు. కనుక ఏమన్నాడు? 34. యెరూషలేమా ప్రవక్తలను చంపుతూ రేపుకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుతూ ఉంటుందానా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలా చేస్తున్నానో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేసుకున్నాను కానీ మీరు ఎన్నో మార్లు అంటాడు. ప్రకటనలో మతత్వాత లేనట్టుంది. ఇక్కడ ఉన్నాడు ఎన్నో సార్లు, ఒకసారి 2 సార్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయాడు ప్రభు. కారణం ఏంటంటే నువ్వు ఆయన చేసుకోవట్లా, నువ్వు ఆయన రానివట్లా, నువ్వు ఆయన ఒప్పుకోవట్లా, నువ్వు ఆయన అంగీకరించట్లా. ఆయన అంగీకరించిన నేను ఎలా అంగీకరిస్తాడు ప్రభువు? నువ్వు ఆయన అంగీకరించినప్పుడు ఆయన ఎలా అంగీకరిస్తాడు? నువ్వు విడిచి ఉన్నప్పుడు ఆయన ఎలా వెళ్ళిపోతాడంటే నేను ఇష్టం. నువ్వు ఆయన మాట విన్నప్పుడు ఆయన నీ మాట వింటాడు ఉంటాడండి. నువ్వు ఆయన మాట వినకపోతే నువ్వు చేసే ప్రార్థన ఆయనతో మాట ప్రభు అంటాను. నువ్వు ఎట్లా న్యాయం చేస్తావు? నువ్వు దుఃఖపెడుతుంది కదా, నువ్వు బాధపెడుతుంది ఎట్లా నీకు ఆయన ఇస్తుంది? ఇప్పుడు నువ్వు తండ్రిని తిప్పిస్తున్నావు, తండ్రిని తోపు చేస్తున్నావు, కుమారుడు తండ్రి ప్రేమ చూస్తావు, అంత ప్రేమ నీకు చూపిస్తున్నా కూడా నువ్వు ఆయన తిప్పిస్తున్నావు. ఇలా ప్రభు భోజన పాత్రలో మనం పాల్గొనబోయే సమయంలో ప్రశ్నించుకోవాలి, మనం సరి చేసుకోవాలి. అదేవిధంగా ప్రభు భోజన పాత్రలో మనం పాల్గొన వేయలేదండి, సరి చేసుకోవాలి. మనం ప్రభుకు అప్పగించుకున్న అనుభవంతో ప్రభు భోజన పాత్రలో పాల్గొనాలి. నీ ఇష్టం నా ఇష్టం కాదు, మనిషి అనుకుంటున్నారా? మనిషి మన ఇంట్లో ఇప్పుడు దీంట్లో నీకు చూసిన అక్కడ కూడా నీ ఇష్టం లేదు. అసలు నీ జీవితమే నీ ఇష్టం కాదు. నీ జీవితంలో ఆయన చేతిలో ఉన్న ఒక రకమైనటువంటి ఆయన నడుస్తూ వస్తుంది కానీ నాదంటూ ఏది లేదని అనుభవం నువ్వు బతిస్తానని చూస్తున్నాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు ఇది నాది, ఇది నేను ఒప్పుకోడు ఆయన. ప్రభు నాకు అన్నీ నీవే, నా సర్వస్వం నీవే, నువ్వు నా రాజుగా ఉండు, నువ్వు నన్ను పరిపాలన చేయి, నా అధికారిగా ఉండు. ఆయన అధికారాన్ని నువ్వు లోబడినప్పుడే కదా. ఇది మా చిన్నకైతే ఉంది. ఏముందంటే ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో వ్యాపారాలు చేసుకుంటున్న వారిని గర్తించి కొడవ తీసుకున్న వారిని కొట్టి నా ప్రార్థనా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అయితే దాన్ని ఏం చేశారంట? దొంగల గుహగా చేశారు. ఇది ఒక రిలేషన్. ఆయన ఆరోగ్యం ఎక్కువ ఇవ్వతా ఉన్నాయి. ఈ 4 తీసుకోవడం కష్టమైతే పాస్టర్ గారు తిరిగి 4 మోపుతానంటే కష్టం అంటారేమో. ఇట్లా మనం కనుక ప్రభువు లోపడకపోతే ఇలాంటి ఎలిగేషన్స్ ఎన్నో మన మీదకి వస్తాయి. ఇలాంటి ఆరోపణలు ఎన్నో నేనే చేయబడతాయి. ఆరోపణ అంటే ఏంటి తెలుసుగా మీకు? నీ తెలిసిన ఆరోపణ అంటే నీకు బాగా తెలిసినట్టు. ఆరోపణ అంటే మన నేరాలు చూపించటం. లేదా నువ్వు నేరగలుగురా, నువ్వు తక్కలుడికి, దొంగలుడికి, నువ్వు పలానోడు, నువ్వు పలానోడు చెప్పడమే ఆరోపణ. అర్థమైందా?
కానీ ఈ ఆరోపణ అనేది చేయబడుతున్నప్పుడు ఆ ఆరోపణలు ప్రభు మా మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, ఇన్ని రకాలైనటువంటి నిందలు మా మీద ఉన్నాయి, ఇన్ని రకాలైనటువంటి రిస్కుల్లో నేను పడ్డాను అని చెప్పి మనం ఏం చేయాలంటే ఇన్ని ప్రమాదాల నుండి నన్నువే తప్పించాలి, అది నువ్వే చేయగలవు అని ప్రభుత్వం అప్పగించుకుంటే ఆయన క్షమించిన అనుభవాలకు రావటమే నిజమైన యోగ్యత. మోకరించండి, ప్రభు వచ్చిన పాత్రలో మనం పాల్గొనబోతున్నాం. దయచేసి మోకరించండి, పరీక్షించుకుందాం, ప్రభు అప్పగించుకుందాం. యోగ్యంగా ప్రభు భోజన పాత్రలో పాల్గొంటున్నట్టు దయచేసి మోకరించండి. ఎవరు అటు చూడొద్దు.